తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ గ్రహాలకు సంబంధించి, అలాగే దేవీ దేవతలు. ఇప్పుడు మనిషి అనుకున్నట్టు సాధించాలి అంటే దైవానుగ్రహం తోడుంటేనే సాధించగలమా, లేదంటే గ్రహాల అనుగ్రహంతో ఇది సాధించగలుగుతామా? మరి దీనికి సంబంధించి చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ గురువు గారు, ఒక దేవీ దేవతని ఆరాధిస్తే మనకి భగవంతుడు అంతా మంచి చేస్తే మనం మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తామా, లేదంటే గ్రహాల అనుకూలత మనపైన ఉంటేనే మన జీవితం సాఫీగా సాగుతుందా? ప్రతి మనిషికి వివాహం అవుతుంది. మా తాతగారికి వివాహమైంది, మీ తాతగారికి వివాహమైంది, అలా ఒక్కొక్క జనరేషన్ వస్తుంది. మనిషి పుట్టగానే ఏం చూస్తున్నారమ్మా? మనిషి పుట్టగానే ఏం చేస్తున్నారు? డేట్ రాసుకుంటున్నారు, టైం రాసుకుంటున్నారు, వెంటనే జాతకం చూపిస్తున్నారు. ఎందుకని? ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అని. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? మనిషిని నడిపించేటువంటిది గ్రహగమనం. అంతేగాని వీధి చివరి ఆంజనేయ స్వామి బాగున్నాడా, వీధి మొదట్లో వెంకటేశ్వర స్వామి బాగున్నాడా, వీడి మధ్యలో శివుడు ఎలా ఉన్నాడు అనేది అడగట్లేదుగా. గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ గ్రహం ఏం చేస్తుంది, ఏ గ్రహ ప్రభావం ఎలా ఉంది, ఏ గ్రహం మంచిది, ఏ గ్రహం చెడుది, శత్రువు ఎవరు, మిత్రువు ఎవరు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు. ఇందాక ఒక వీడియోలో 12 రాశుల గురించి కూడా మనం 12 భావాల గురించి కూడా చెప్పుకున్నాం. అలా ఏ గ్రహం ఎందులో ఉంది, ఏ రాశి, ఏ చక్రంలో, ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఏ స్థానాన్ని ఏది చూస్తుంది అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా అప్పటికప్పుడు మనం తెలుసుకుంటాం. అంటే బాలారిష్టాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి. ఎందుకంటే అమ్మా, ఒక మనిషిని నడిపించేటువంటిది గ్రహాలు. గ్రహాల యొక్క అనుకూలత లేకపోతే ఎవ్వరు, ఏ దేవత కూడా ఏమీ చేయలేదు. ఎందువల్లనంటే ఓ 2-3 విషయాలు మనం రామాయణం వరకు వెళ్ళిపోదాం. పదండి, జర్నీ చేద్దాం. త్రేతాయుగానికి చేసేసామా? తిరగాలి ఇప్పుడు, తిరగాలి చక్రం ఒకటి. త్రేతాయుగంలో రావణాసుడు అని చెప్పి రాక్షసుడు రాజు, ఆయనకి మండోదరి అనే ఆవిడతో వివాహం అవుతుంది. సంతానం ఇంద్రజిత్తు, మేఘనాథుడు పేరు, సామాన్యుడు కాదు. అతను జన్మ సమయానికి రావణాసురుడు నవగ్రహాలందరినీ తీసుకొచ్చి ఒక స్థాయిలో పెడతాడు. ఆ ఒక్క సమయంలో ఇంద్రజిత్తు శీర్షోదయం అంటారు, అంటే గర్భంలోంచి వస్తున్నప్పుడు ఫస్ట్ శిరస్సు ఎప్పుడైతే కనిపిస్తుందో అది సమయం. ఆ సమయానికి ఎప్పుడైతే కనుక ఈ గ్రహాలన్నీ కదలకుండా అలానే ఉంటాయో దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అతన్ని కొట్టగలిగిన వాడు ప్రపంచంగా ఉండడు, ఇప్పటికి కూడా అతను బ్రతికే ఉంటాడు. అటువంటి స్థితిలో నిలబడాలని చెప్పి నవగ్రహాలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టేశాడు. ఎవరు? రావణాసురుడు. దేవతలందరూ గిజగిజలాడుతున్నారు. రావణాసురుడే మహాక్రూరుడు, అవసరానికి అకృత్యాలు చేస్తాడు. ఇంద్రజిత్తు పుట్టిన దగ్గర నుంచి అకృత్యాల్లోనే ఉంటాడు. అంతకు మించిన క్రూర చర్య కలిగిన వ్యక్తి. ఈ సమయంలో వాడు జన్మిస్తే మనం బ్రతుకుతామా? మన బ్రతుకులు ఏంటంటే దేవతలందరూ కూడా గిజగిజలాడతారమ్మా. అందరూ గిజగిజలాడి శని దగ్గరికి వచ్చి స్తోత్రం చేస్తారు. నువ్వు ఒక్కడివే కాపాడగలిగేవాడివి, నీ అనుగ్రహం ఉంటే లోకాలు బాగుపడితే, నీ అనుగ్రహం లేకపోతే సర్వనాశనం అయిపోతాయి. ఇప్పుడు నీ అనుగ్రహం వాళ్ళకు ఉండకూడదు, వక్రగతి కావాలి అని దేవతలందరూ స్తుతిస్తారు. ఆ శని అక్కడ కూర్చొని గిజగిజలాడుతూ ఉంటాడు. రావణాసుడు అక్కడ అంతెత్తులో నల్లటి మినప రాశి వలే ఉంటాడమ్మా రావణాసుడు. అలా చూస్తుంటే గిజగిజలాడిపోతూ ఉంటాడు. ఎవరు? శని. ఏం చేస్తే ఏం జరుగుతుంది కానీ వీళ్ళందరూ స్తుతిస్తుంటే రావణాసురుడు అంటే కర్మ కాలటం, కర్మ ప్రారంధం, ఇది తప్పించలేరు, తప్పించడానికి ఏదో ఒక అవాంతరం వస్తుంది, అనుభవిస్తారంటారు. చూశారండి, ఇవే. అప్పటి వరకు గ్రహాల్ని అలా ఎర్రటి నేత్రాలతోటి భయపెడుతున్నటువంటి వ్యక్తి శీర్షోదయం జరగబోతుంది అన్న సమయానికి ఏదో విషయం మీద అలా కళ్ళు పక్కకి పెడతాడు. ఆ కళ్ళు పక్కన పెట్టిన వెంటనే ఆ శని పాదం పక్కకి పెడతాడు. వక్రగతిలో జన్మిస్తాడు. అంటే అర్ధాయుష్మంతుడితో చనిపోయాడు ఇంద్రజిత్తు. ఆ కోపంతో శనేశ్వరుడు కాళ్ళు కొడతాడు రావణాసురుడు. మరి ఏమనుకుంటున్నారండి అంటే ఒక మనిషి జాతకాన్ని పూర్తిగా కూడా నిలబెట్టేవి పడేసేవి గ్రహాలే. 2 శని అంటే మనం భయపడతాం, ఆయన పీడా కాదు, పిశాచము కాదండి. ఆయన తలుచుకుంటే ముష్టెత్తుకునేవాడు కూడా గాల్లో కూర్చుంటాడు ఎక్కడో వెళ్ళి. ఆయన ఆగ్రహానికి శాపానికి గురైతే ఎంత పొజిషన్ ఉండేవాడు కూడా
బికారైపోతారమ్మా, తలకిందులైపోతుంది జీవితం ఒకసారిగా. అటువంటి స్థితి మనిషిని నడిపించేటువంటిది పూర్తిగా దశలు. ఇంకొక రహస్యం చెప్పంటారా? మనిషికి మొత్తం ఈ యొక్క దశలు 9 దశలు ఉన్నాయి, నవగ్రహ దశలు. అంత్య దశ 6 లేక 7 మనిషికి. అంటే మనం లెక్కేసినప్పుడు మనిషిది ఫలానా నక్షత్రం అనుకుంటాం, భరణి నక్షత్రం అందాం కాసేపు. వాడు శుక్ర మహర్దశలో పుట్టాడు. ఇప్పుడు వాడికి రాహు మహర్దశ నడుస్తుంది అనుకుందాం. అంటే శుక్రుడు వెళ్ళిపోయాడు, రవి వెళ్ళిపోయాడు, చంద్రుడు వెళ్ళిపోయాడు, కుజుడు వెళ్ళిపోయాడు, రాహు ఇంకో సంవత్సరంలో వెళ్ళిపోతుంది అనుకున్నాం. 5 దశలు దాటిపోయాడు. వాడి వయసు 40 నెలల. 5 దశలు దాటిపోయాడు. వాడు ఇంకో చూస్తే 1-2 దశలు చూసేది, అంత్య దశ అంటారు వాటిని. అయితే ఆ 2 దశలు పెద్దవి మళ్ళీ. అంటే 5 దశలకి 40 ఏళ్ళు వస్తే ఈ 2 దశలకి 40 ఏళ్ళు ఉంటాయి ఇంచుమించుగా దగ్గరగా. అంటే ప్రతి మనిషి జీవితంలో అతను పుట్టిన నక్షత్రాన్ని అనుసరించి 6 లేక 7 అంత్య దశ. అంతే. 7వ దశ వచ్చిందంటే సిద్ధంగా ఉన్నట్టు. ఇంకా కొన్ని చిన్న దశలు వస్తాయి, కొన్ని పెద్ద దశలు వస్తాయి. ఆ పెద్ద దశలు వచ్చినప్పుడు కొంతమంది 4వ దశలో 3వ దశలో కూడా వెళ్ళిపోవచ్చు. ఎందువల్లనంటే ఏదైనా గండాల్లో జన్మిస్తే దాన్ని మనం తెలుసుకోలేకపోతే పెద్ద వయసు రాకుండానే నడి వయసులోనే ఆ లగ్న ప్రభావము, రాశి ప్రభావము, దశ ప్రభావంతో అందులో ఉండేటువంటి శత్రుత్వ గమనాలు ఎక్కువ ఉంటే బలవన్మరణానికి పాల్పడుతూ ఉంటారు. కొంతమంది బలవన్మరణానికి పాల్పడి కూడా కర్మ అనుసరించేటువంటిది ఉంటుంది కాబట్టి తిరిగి వస్తారు కూడా. ప్రతిదీ వాడు చావాలా బ్రతకాలా, ఆయన నిర్ణయం లేని మనం ఏం చేయలేం. మరి దేవుళ్ళు మనకు శక్తినిస్తారు, వాళ్ళు మనకు శక్తిని. ఇప్పుడు ఒక దశ ఉంది, ఆ దశ ప్రకారము మితిమీరిన కష్టాన్ని నువ్వు అనుభవించాలి. అతని గ్రహస్థితి అది. అంటే 2.5 సంవత్సరాలు నీకు కష్టాన్ని ఇస్తాడు, విపరీతమైన కష్టాన్ని అనుభవించాలి. ఆ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు నువ్వు కష్టాన్ని అనుభవిస్తే తర్వాత రాజయోగాన్ని ఇస్తాడు నీకు. కానీ ఈ కష్టాలను అనుభవించడానికి నీకు శక్తి కావాలిగా. కాబట్టి భగవంతుని ఆరాధించు. నాకు ఈ కష్టం పోవాలని కాదు, తట్టుకున్న శక్తిని ఇవ్వు అని. నువ్వు పోవాలని కోరుకున్నావు, పోతుంది. అనుభవించేంత వరకు పోదు. మరి ఎందుకంటే అంటే దాన్ని మనం అనుభవించడానికి శక్తి కావాలిగా. మనకు జ్వరం వస్తుందండి, హాస్పిటల్లో ఉంటాం, నీరసం వచ్చేస్తుంది, వాడు సిలైన బట్టలు పెడతాడుగా. ఎందుకని? ఆ జ్వరం అనేటువంటి దానివల్ల మనిషి పూర్తిగా నలిగిపోతూ ఉంటాడు, ఆహారం తినలేడు. టైఫాయిడ్ ఇంకోటి వస్తే హాస్పిటల్లో 2-3 రోజులు ఉంటే ఆహారం తినలేడు. కానీ వాడికి నీరసం రాకుండా అంటే అసలేనే వాడిని కాపాడుతూ ఉంటుంది. అది ఎలా అయితే కనుక ఆ మన జ్వరంతో ఉన్నటువంటి మనిషికి సిలైన్ ఎక్కించి, నీరసంగా ఉన్నటువంటి మనిషికి జ్వరంతో సిలైన్ ఎక్కిస్తే వాడికి ఎలా అయితే ఓపిక వస్తుందో, ఆయన ఈ గ్రహస్థితి ప్రభావరీత్యా నానా అగచాట్లు పడుతున్నటువంటి వ్యక్తి భగవదారాధన చేసుకోవడం వలన దాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి వస్తుంది. దాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి 2.5-3 ఏళ్ళు నువ్వు ఉండగలిగేవా, తర్వాత వచ్చేటువంటి యోగానికి 1000 రెట్లు నీకు తోడుగా నిలబడుతుంది. అందువలన భగవదారాధన చేయాలి. ప్రతిరోజు గ్రహాల్ని ప్రార్థించాల్సిందేనమ్మా. శుక్రాంగారక బుధ బృహస్పతి శనైశ్చర రాహుకేతు సోమ సహిత ఆదిత్యాది నవగ్రహాయై నమః. మనకు వచ్చేటప్పుడు శ్లోకం ఆదిత్యాది సోమాయ మంగళ విధాచారం. మనం అనుకుంటే మాకు వచ్చేటప్పటికి శుక్రుడి నుంచి మొదలొస్తుంది. శుక్రాంగారక బుధ బృహస్పతి శనైశ్చర రాహుకేతు సోమ సహిత ఆదిత్యాది నవగ్రహాయై నమః నమస్కారం అనేటువంటిది మనకు చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజు ఈ నవగ్రహాలు ధ్యానం చేసుకోవటం వలన మంచి జరగకపోయినా వాళ్ళ నుంచి మనకు కీడు జరగకుండా ఉంటుంది. ఒక్క 9 సార్లు ఆదిత్య సోమ అయినా సరే నమస్కారం చేసుకొని ఆ తర్వాత మనం భగవంతుడికి నమస్కారం చేసుకుంటే మంచి అనేటువంటి విషయం పక్కన పెడితే చెడు జరగకుండా ఉంటుంది. చెడు మనకు జరగలేదు అంటే మనం క్షేమంగా ఉన్నట్టేగా. కాబట్టి మనిషి జీవితం అనేటువంటిది నవగ్రహ విధానాన్ని అనుసరించి ఉంటుంది. కాబట్టి జాతకం చూస్తున్నప్పుడు కొన్ని అడగడానికి కూడా మేము భయపడతాం. మొన్న ఒకళ్ళిద్దరు వస్తే కొన్ని ప్రశ్నలు అడిగా, వాళ్ళు తర్వాత పాపం రావటం మానేశారు. అంటే ఎలా ఉంటుందంటే, మన దగ్గరికి ఒక మనిషి వచ్చారు అంటే తన జీవితం గురించి తెలుసుకోవాలని వస్తారు. కొంతమంది ఏం చెప్తాడు అని కూడా వస్తారు. వాడి జీవితంలో జరిగినవన్నీ కొన్ని చెప్పేటప్పటికి వామ్మో మన జీవితం మొత్తం ఆయనకి తెరిచిన పుస్తకంలాగా అయిపోయింది అని చెప్పి మళ్ళీ మనకు కనిపించుకొని వెళ్ళిపోతారండి. అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మాకు ఇస్తారు తీసుకొచ్చి కొన్నిసార్లు కొన్ని సంబంధం లేని డేట్ ఆఫ్ బర్త్లను ఇస్తూ ఉంటారు పరీక్ష పెట్టడం కోసం. చూడంగానే అర్థమవుతుంది ఇది అని చెప్పి వాళ్ళకి ఎలా సమాధానాలు చెప్పాలో అలా సమాధానం చెప్పి పంపిస్తాం. కొంతమంది అసలు నా జీవితం గురించి నా నిజంగా చెప్తారో చెప్పడానికి తెలుసుకోవడం కోసం వస్తారు. ఎప్పుడైతే మనం ఉన్న నిజంగా కక్కేసేసి వాళ్ళ చేత కక్కిస్తామో నా జీవితం మొత్తం ఆయన చేతిలో ఉంది అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ మనకు కనిపించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే కొన్ని రహస్యకృతంగానే
ఉండాలి. అంటే మీ జీవితంలో జరిగినటువంటి కొన్ని యథార్థ సంఘటనలు మీకు తప్ప ఎవరికి తెలియదు. అది నాలాంటి వాడి జాతకం చూసినప్పుడు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ విషయం నేను ప్రస్తావన తీసుకొని వస్తే, ఒకటి ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఒప్పుకుంటే మళ్ళీ ఏమంటారు, ఏం జరుగుతుందో, ఇది ఎటుదారి తీస్తుందో ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే మరలా అక్కడికి రారు. ఇవి జరుగుతాయి. అందుకని కొన్ని దాచేసేసి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. జరగరాని ఇబ్బందులు కొన్ని జరుగుతాయి. దాని నుంచి మనం ఎలా బయటపడాలనేటువంటి మార్గాన్ని అన్వేషించి బయటపడితే ఈ రకంగా వెళ్తుంది అని చెప్తే వాళ్ళు కూడా అమ్మయ్య మన విషయం పూర్తిగా తెలియలేదు ఏదో అనుకుంటారు. తెలిసి అడిగితే గుండెకి చచ్చిపోతారు కొంతమంది కదమ్మా. అవునండి. కాబట్టి అన్నీ చెప్పం, కొన్ని చెప్తాం. అది కేవలం దీని రీత్యానే నడవాలి. గ్రహస్థితి అనుసరించి గ్రహం ఎత్తా నడిపితే అలా నడిచే వాళ్ళం మనం, అది అలానే నడుపుతుందమ్మా, అంతే పరిస్థితి. చాలా బాగా వివరించారు గురువు గారు. ముఖ్యంగా ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఫస్ట్ దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటాము. గ్రహాలని ఓన్లీ శని ఉన్నప్పుడు మాత్రమే త్రయోదశి నాడు చుట్టూ తిరగడానికి వెళ్తూ ఉంటాము. కానీ మనకు అనుకూలతను చేకూర్చేవాడైతే మాత్రం నవగ్రహాలని మనం పూజించాలి. ఆ మంత్రాల గురించి కూడా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.